మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో రాజుకున్న చిచ్చు ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. ఈ విషయంలో ఎవ్వరిని వదిలేది లేదని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంలో బీసీ మంత్రం ప్రయోగిస్తోంది కాంగ్రెస్. మరోవైపు నటుడు నాగార్జునపై మరో ఫిర్యాదు రావడం హాట్ టాపిక్గా మారింది. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలు ఎన్ కన్వెన్షన్, అక్కినేని ఫ్యామిలీ చుట్టూ తిరుగుతున్నాయి. ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేయడంపై పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రచ్చరీపాయి. కేటీఆర్ పై విమర్శలు చేసే క్రమంలో కొంతమంది సినిమా వాళ్ల పేర్లను సురేఖ ప్రస్తావించడంతో అక్కినేని ఫ్యామిలీ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ విషయంలో మంత్రి తీరును సినీ లోకమంతా తప్పుబట్టింది. అక్కినేని నాగార్జున కుటుంబంతో పాటు కేటీఆర్ కూడా ఈ విషయంపై సీరియస్ గా స్పందించారు. ఇప్పటికే 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు నాగార్జున. అటు కేటీఆర్ కూడా కోర్టు మెట్లెక్కారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు వేదికగా ఈ విషయంపై కేటీఆర్ తొలిసారి స్పందించారు. మంత్రి సురేఖ క్షమాపణ చెప్పే వరకు ఊరుకొనేది లేదంటున్నారు. దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్న వారిని వదిలిపెట్టేదే లేదన్నారు. క్రిమినల్ కేసులతో పాటు పరువు నష్టం కేసులు కూడా వేసినట్లు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ పైన కేసు వేస్తామన్నారు కేటీఆర్. మూసి గబ్బంతా ముఖ్యమంత్రి నోట్లే, వాళ్ళ మంత్రుల నోట్లనే ఉన్నది. మొదలైతే వాళ్ళ నెత్తుల నిండా గబ్బున్నది. దిక్కుమాలిన మాటలు, దిక్కుమాలిన ఇష్టం వచ్చిన రోత ఉట్టించే మాటలు, మామూలు మనుషులు మాట్లాడే మాటలు కూడా కాదు. ఇడిసిపెట్టాం ముఖ్యమంత్రి. ఆల్రెడీ నేను పరువు నష్టం దావా వేసినా, ముఖ్యమంత్రి మీద కూడా తొందరలోనే పరువు నష్టం దావా వేస్తా. ముఖ్యమంత్రి మీద వేస్తా, నా మీద అడ్డగోలుగా మాట్లాడిన మంత్రి గారిని కూడా ఇడిచిపెట్టా. క్షమాపణ చెప్పేదాకా అటు క్రిమినల్ ఇటు సివిల్ డిఫమేషన్ 2 సూట్లు కూడా వేస్తా, వదిలిపెట్టా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పే చేయనప్పుడు ఎవరిని అయ్యకు కూడా భయపడం. మరోవైపు కొండా సురేఖ ఎపిసోడ్లో సినీ ప్రముఖుల కామెంట్స్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎపిసోడ్లో సంయమనం పాటించాలన్న యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. మంత్రి సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా సినిమా వాళ్లు చర్చ కొనసాగించారన్నారు. కొండా సురేఖను అవమానిస్తూ పెట్టిన పోస్టులపైన సినిమా వాళ్లు స్పందిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. కొండా సురేఖ ఆవేదనలో మాట్లాడారని, ఆమె తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా దాడి అవసరమా అని కామెంట్ చేశారు. బలహీన వర్గాలకు చెందిన కొండా సురేఖ ఒంటరి అనుకోవద్దన్నారు మంత్రి పొన్నం.